యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పుట్టపాక గ్రామంలో పర్యటించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు, రైతులు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పుతో సాగు భూముల్లో రోడ్డు రావడంతో నష్టం కలుగుతోందన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గాన్ని రద్దు చేసి పునఃసర్వే చేయాలని రామచంద్రరావు దృష్టికి తీసుకొచ్చారు రైతులు. లేదంటే తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు. రైతు సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు బీజేపీ స్టేట్ చీఫ్. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ను పునఃసమీక్షించి రైతులకు నష్టం లేకుండా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతానన్నారు రామచంద్రరావు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ల్యాండ్ అక్విజిషన్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. అలైన్మెంట్ ఇచ్చేటటువంటి ఆ అలైన్మెంట్ని ఇక్కడ మార్చలేదు, ఇక్కడ ఎందుకు మారుస్తున్నారు? డెఫినెట్గా దీని మతలబ్ ఉన్నది. కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ నాయకుల భూములు ఉన్నాయి ఇక్కడ, కాబట్టి చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందుకే మేము కూడా మీతో ఉన్నాము, మేము పూర్తిగా మీకు మద్దతు పలుకుతామని చెప్పేసి తెలియజేస్తూ, మా తరఫున కూడా మేము ప్రభుత్వానికి మా పార్టీ నాయకులు ఉన్నారు, మీతో ఎప్పటికప్పుడే మీతో కలిసే దీని మీద పోరాటం చేస్తామని చెప్పేసి కూడా మనం రీజనల్ రింగ్ రోడ్డుకి మనం వ్యతిరేకం కాదు, మన రీజనల్ రింగ్ రోడ్డుకి మనం వ్యతిరేకం కాదు, అది ఉండాలి, చేయాలి. కానీ కేవలం కొంతమందికో ఫార్మా ఇండస్ట్రీస్కో వాటిలో మీరు లాభం చేయాలంటే కుదరదు. మనకు ముఖ్యము రైతులు, అది కూడా సన్నకారు రైతులు, చిన్న రైతులు మనం వాళ్ళని కాపాడాలి. కానీ బడాబాబుల కోసము చిన్న రైతుల్ని, సన్నకారు రైతుల్ని మీరు నష్టపరచద్దు, ఇది ప్రభుత్వం పాలసీ ఉండకూడదు అని చెప్పి సీరియస్గా బీజేపీ పడుతుంది. ఈ విషయంలో మాత్రం బీజేపీ స్థానికమైనటువంటి నాయకులు ఉన్నారు, ఇక్కడ వర్జన్ రెడ్డి గారు ఉన్నారు, మన వీరారెడ్డి గారు ఉన్నారు, రాజు గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీతో తప్పకుండా కోఆపరేట్ చేస్తారని చెప్పి కూడా ఈ